Aspirants, today we are going to deal one article that is published in the ఈనాడు న్యూస్ పేపర్. సో ఈరోజు ఆర్టికల్ ఏంటంటే అంతరిక్షంలో విద్యుత్ తయారీ. సో అంతరిక్షంలో విద్యుత్ ఎలా తయారు చేస్తారు? సో ఈ సోలార్ ఎనర్జీని విద్యుత్తుగా పవర్గా జనరేట్ చేయడానికి ఏం చేస్తున్నారు? ఏ కంట్రీస్ సో ఈ సోలార్ ఎనర్జీని విద్యుత్తుగా కన్వర్ట్ చేయాలని చూస్తున్నారు? సో దీనికోసం వీళ్ళు ఎలాంటి ప్రయోగాలు చేశారు, ఎలాంటి ఉపగ్రహాలను ఉపయోగించారు అనేది చూద్దాం ఈరోజు ఆర్టికల్లో. సో ఆర్టికల్లోకి వెళ్తే ఆర్టికల్లో ఏముందంటే ఈ జపాన్ శాస్త్రవేత్తలు అంతరిక్ష విద్యుత్ తయారు చేయడానికి ఆ ప్రయోగాలు చేస్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే ఈ ఒహిసమా అనే పేరుతో ప్రయోగాలు చేస్తున్నారు. ఏంటి వీళ్ళ ప్రయోగం పేరు ఏంటంటే ఒహిసమా అనేది వీళ్ళు చేస్తున్న ప్రయోగం అనమాట. ఒహిసామా అంటే జపాన్ భాషలో సూర్యుడిని అర్థం. సో ఈ సోలార్ ఎనర్జీని వీళ్ళు విద్యుత్ రూపంలో కన్వర్ట్ చేస్తున్నారనమాట. సో పవర్గా జనరేట్ చేస్తున్నారు ఈ సోలార్ ఎనర్జీని. సో దీనికోసం వీళ్ళు ఒక స్మాల్ శాటిలైట్, ఒక చిన్న ఉపగ్రహాన్ని సో ఈ స్లేట్ని ఉపయోగించి, సౌర పలకను ఉపయోగించి సో ఈ యొక్క సౌరశక్తిని విద్యుత్ కన్వర్ట్ చేయాలని, సోలార్ ఎనర్జీని విద్యుత్తుగా జనరేట్ చేయాలని వీళ్ళు చూస్తున్నారు. సో దీనికోసం వీళ్ళు ఏం చేస్తున్నారు, 2 చదరపు మీటర్ల సౌర పలకంతో సోలార్ స్లేట్తో సో 180 కిలోల ఉపగ్రహాన్ని దిగువ భూకక్షలోనికి ప్రయోగించాలని చూస్తున్నారు. ఏంటంటే లో ఎర్త్ ఆర్బిట్లోకి 180 కిలోల ఉపగ్రహాన్ని వీళ్ళు పంపించాలని చూస్తున్నారు. ఎందుకోసము అంటే ఈ సోలార్ పలకంతో సో ఈ సోలార్ ఎనర్జీని విద్యుత్తుగా కన్వర్ట్ చేయాలని. సో దీనికోసము 180 కిలోల ఉపగ్రహాన్ని వీళ్ళు పంపిస్తున్నారన్నమాట. సో ఈ సౌరశక్తిని సంగ్రహించి సో ఇది ఏంటంటే ఆ స్పేస్ నుంచి, అంత ఎత్తు నుంచి 1 కిలోవాట్ విద్యుత్తును భూమి మీదకి పంపుతుందన్నమాట. ఎంత పంపుతుందంటే 1 కిలోవాట్ విద్యుత్తును మాత్రమే అంత ఎత్తు నుంచి సో ఇది భూమి మీదకి పంపుతుందన్నమాట. సో ఇంకా చూస్తే సో ఈ శాస్త్రవేత్తలు పంపించే ఉపగ్రహం ఏం చేస్తుందంటే ఈ విద్యుత్తును మైక్రోవేవ్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. సో వీళ్ళు ఈ యొక్క పవర్ని అయితే జనరేట్ చేస్తున్నారు, కానీ దీన్ని మైక్రోవేవ్స్గా ఈ ఉపగ్రహం కన్వర్ట్ చేస్తుందన్నమాట. ఈ ఉపగ్రహంలో ఉండే ఒక బ్యాటరీ అనేది సో ఈ విద్యుత్తును వచ్చేసి మైక్రోవేవ్స్ కన్వర్ట్ చేస్తుంది. సో ఈ మైక్రోవేవ్స్ని ఒక శక్తి రూపంలో, అంటే ఆ కాంతిపుంజం రూపంలో సో వైర్లెస్గా ఈ భూమి మీదకి పంపుతుంది. సో బీమ్స్ ఆఫ్ లైట్ అంటారు కదా, శక్తి రూపంలో, కాంతిపుంజం రూపంలో సో ఈ విద్యుత్తును అనేది భూమి మీద పంపుతుంది. సో ఈ భూమి మీద పంపిన ఈ విద్యుత్తును అనేది యాంటెన్నాలు రిసీవ్ చేసుకుంటాయి అన్నమాట. సో ఏంటి, ఈ భూమి మీదకి అయితే వైర్లెస్గా పంపిన ఈ పవర్ని వచ్చేసి ఈ యాంటెన్నాలు రిసీవ్ చేసుకుంటాయి ఇక్కడికి భూమి మీద. సో అందుకని వీళ్ళు సువా అనే ప్రాంతంలో, ఈ జపాన్ వాళ్ళ సువా అనే ప్రాంతంలో 600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సో 13 రిసీవర్స్ ఏర్పాటు చేసి 13 రిసీవర్లను ఏర్పాటు చేసి విద్యుత్తుని సంగ్రహించాలని చూస్తున్నారన్నమాట వీళ్ళు. అయితే ఈ జపాన్ వాళ్ళు ఈ యొక్క ప్రయోగం అనేది మొదటిసారి చేసిందేం కాదు. సో వీళ్ళకంటే ముందే అమెరికా అనేది 2020లో ఈ యొక్క ప్రయోగాన్ని మొదలుపెట్టారనమాట. జపాన్ కంటే ముందే అమెరికా చేసేసింది ఈ ప్రయోగాన్ని. సౌరశక్తి అంతరిక్షంలో సౌరశక్తిని విద్యుత్తుగా కన్వర్ట్ చేయాలనే ప్రయోగాన్ని జపాన్ కంటే ముందే అమెరికా ఎప్పుడు 2020 చేసేసింది. అయితే అమెరికన్ నావల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ 2020లో X-378 ఆర్బిటల్ టెస్ట్ వెహికల్ని ఉపయోగించి ఈ ప్రయోగాన్ని చేసిందనమాట. సో అయితే ఎందుకో ఈ అమెరికాకి ఈ ప్రయోగం ఎక్కువ ఖర్చుతో అయినందువల్ల దీన్ని వాళ్ళకి వర్కౌట్ కాలేదన్నమాట, బ్యాలెన్స్ కాలేదన్నమాట. సో వీళ్ళు జనరేట్ చేసే విద్యుత్తుకి ఈ ప్రయోగానికి, ఈ ప్రోగ్రామ్కి అయిన ఖర్చుకి సో ఎక్స్పెన్సివ్కి సో ఇదే ప్రయోగం ఏమో ఎక్స్పెన్సివ్గా ఉంది, ఈ పవర్ అనేది వీళ్ళు జనరేట్ చేసిందని చాలా తక్కువగా ఉందన్నమాట. సో దీన్ని వీళ్ళు వదిలిపెట్టేశారన్నమాట. సో కొత్తగా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి జపాన్ ఈ ప్రయోగాన్ని మొదలుపెట్టిందనమాట. సో సోలార్ ఎనర్జీని విద్యుత్తుగా కన్వర్ట్ చేసి భూమి మీదకి పంపించాలనేసి దానికోసం వీళ్ళు ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించారు. సో ఆ ఉపగ్రహం ఏం చేస్తుంది, సో ఈ విద్యుత్తును వచ్చేసి మైక్రోవేవ్స్ కన్వర్ట్ చేసి భూమి మీదకి పంపుతుంది. ఈ భూమి మీద యాంటెన్నాను రిసీవ్ చేసుకుంటుంది. దట్ ఈస్ వాట్ టుడే ఆర్టికల్ అనమాట. సో ఇది అంతరిక్షంలో విద్యుత్తును తయారు చేయడం అనేది ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ని ఉపయోగించి ఒక MCQ అనేది మనం చూద్దాం.
సో ఈ క్రింది వనరులు అంతరిక్షంలో సౌరశక్తిని విద్యుత్తుగా కన్వర్ట్ చేసి భూమి మీదకి పంపించిన దేశాలు ఏవి? సో 1 అమెరికా, 2 చైనా, 3 జపాన్, 4 భారత్. సో ఇంతవరకు అంతరిక్షంలో సౌరశక్తిని విద్యుత్తుగా కన్వర్ట్ చేసి భూమి మీద పంపిన దేశాలు రెండే ఉన్నాయి. ఒకటి అమెరికా 2020లో చేసేసింది, తర్వాత జపాన్ ప్రజెంట్ ఈ ప్రయోగం మొదలుపెట్టింది. సో దిస్ ఇస్ వాట్ టుడే ఆర్టికల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.